ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి రాజ్ భవన్ ఉద్యోగి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. రాజ్ భవన్ చోరీ కేసులో నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజుల క్రితమే ఫోటోలు మార్ఫింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో శ్రీనివాస్ ఉద్యోగం నుంచి అతన్ని సస్పెండ్ చేశారు రాజ్ భవన్ అధికారులు. తాజాగా రాజ్ భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో మరోసారి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు వెళ్లిన శ్రీనివాస్ 2 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైంలో రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి రాజ్ భవన్ ఉద్యోగి భయభ్రాంతులకు గురి చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. రాజ్ భవన్ చోరీ కేసులో నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజుల క్రితమే ఫోటోలు మార్ఫింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో శ్రీనివాస్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు రాజ్ భవన్ అధికారులు. తాజాగా రాజ్ భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో మరోసారి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు వెళ్లిన అతను 2 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైం రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.